शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। पद्मासना पराशक्ति प्रौढमाता सरस्वती लोककल्याणसिद्ध्यर्थं भावैश्वर्यं प्रदातु मे। चन्द्रोद्भासितशेखरे स्मरहरे गंगाधरे शंकरे सर्पैर्भूषितकण्ठकर्णविवरे नेत्रोत्थवैश्वानरे दन्तत्वकृतसुन्दराम्बरधरे त्रैलोक्यसारे हरे मोक्षार्थं कुरु चित्तवृत्तिमखिलाम् अन्यैस्तु किं कर्मभिः। శ్రీ మహాగణాధిపతికి మహాసరస్వతికి సాంబశివుడికి నమస్కరిస్తూ రాబోయే 2 రోజులలో మహాశివరాత్రి అనేటటువంటి పర్వదినం ఉంది. ఆ శివరాత్రి గురించినటువంటి విశేషాలని కొన్ని ముచ్చటించుకుందాం. శివరాత్రి అంటే శివునికి సంబంధించిన రాత్రి. అయితే రాత్రి అని ఎందుకు చెప్పారు అని అంటే శివలింగము అర్ధరాత్రి మాఘమాసం బహుళ త్రయోదశి నాటి అర్ధరాత్రి శివలింగం ఉద్భవించింది కాబట్టి పుట్టింది కాబట్టి ఈ రాత్రిని శివరాత్రి, ఆ మర్నాడు శివరాత్రి పర్వదినంగా మనం జరుపుకుంటాము. ఇది మన హిందువులందరికీ కూడా విశేషమైనటువంటి అత్యంత పుణ్యప్రదమైనటువంటి పర్వదినము, పండుగ కూడా. మన పండుగలన్నీ అధికంగా మత సంబంధమైనవే కనుక ఈ పండుగ కూడా శివ సంబంధమైనటువంటి పండుగ. శివ అంటే మంగళప్రదమైనటువంటి వాడు కనుక ఇటువంటి మంగళాలని, లోకానికి మంచిని ఇచ్చేటటువంటి వాడు కనుక ఈ శివుడు ఈ శివలింగం ఉద్భవించినటువంటి రాత్రిని శివరాత్రిగా శివభక్తులందరూ చాలా చక్కగా జరుపుకుంటారు. శివభక్తులే కాకుండా అద్వైత మత సిద్ధాంతానికి సంబంధించిన వారందరూ కూడా, అద్వైతం అంటే శివకేశవులకి అభేదము అని చెప్పేటటువంటి సిద్ధాంతము. ఇది మనకి ఆదిశంకరాచార్యుల వారు స్థాపించినటువంటిది. ఇటువంటి వీరశైవులు, శివభక్తులు, తర్వాత అద్వైత మతాన్ని అనుసరించేటటువంటి వారు అందరూ కూడా శివుడిని పూజిస్తారు. ఈ శివరాత్రి నాడు మరి ఏం చేస్తారు అంటే అది మనందరికీ తెలిసిన విషయమే. అయినా ఒక్కసారి దీని గురించి ఆలోచిస్తే శివరాత్రి నాడు పొద్దున్నే లేవడము, అంతకు ముందు రోజే ఇళ్ళన్నీ శుభ్రంగా కడుక్కుని శుభ్రం చేసుకోవడము, ముగ్గులు పెట్టుకోవడము, శివరాత్రి నాడు చక్కగా వాకిళ్ళు ఇళ్ళు శుభ్రం చేసుకొని ఇంకా ముగ్గులు వేసుకొని కాలకృత్యాలు తీర్చుకొని ఉదయమే చక్కగా సమీపంలో నది కానీ చెరువు కానీ కాలువ కానీ ఉంటే అక్కడ స్నానం చేసి రావడము, లేదంటే ఇంట్లో కూడా కలశస్యముఖే అన్నట్టుగా కలశంలో ఏ విధంగా అయితే నదులను ఆహ్వానం చేస్తామో ఆ విధంగానే సమస్త నదులని కూడా మనం స్నానం చేసే నీటిలోకి ఆహ్వానం చేసుకుంటూ గంగే చయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురువు అన్నట్టుగా ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఆ నీళ్లలోకి, మనం స్నానం చేసే నీళ్లలోకి ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఆ నదులన్నిటినీ ఆహ్వానం చేసుకొని చక్కగా తలారా స్నానం చేసి శివుడికి అభిషేకాలు చేసుకోవడము, అష్టోత్తర శతనామాలు చేసుకోవడము, ఏకవార రుద్రము, ఏకాదశి రుద్రము, అష్టోత్తర శతనామ పూజ,
మొదలైనవన్నీ చేసుకోవడము. తర్వాత ఇంకా ఉపవాసం ఉండడము. ఆ ఉపవాసం అంతా కూడా రోజంతా శివ సంబంధమైనటువంటి భక్తి సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనడము చేస్తూ సాయంత్రము ఉపవాసాన్ని వదిలిపెడతాం. అలాగే అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ కాలము అంటే లింగము శివలింగము పుట్టినటువంటి సమయం గనక ఆ సమయంలో అభిషేకం చేస్తే ఇంకా చాలా మంచిదని చాలామంది ఆ లింగోద్భవ సమయంలో అభిషేకాలు చేసుకుంటారు. దేవాలయాల్లో కూడా శివాలయాల్లో లింగోద్భవ కాలంలో అభిషేకం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది శివరాత్రి నాడు జరిగేటటువంటి పూజా విశేషాలు కనుక ఈ శివరాత్రి నాడు మనం చేసుకునేటటువంటి విధానం. అయితే శివరాత్రి అనేది మాఘ బహుళ త్రయోదశి నాడు మాత్రమే వస్తుంది అని అది మన శివరాత్రిగా జరుపుకుంటున్నప్పటికీ ప్రతి నెలలోనూ కూడా వచ్చేటటువంటి బహుళ త్రయోదశి ఏదైతే ఉందో దానిని మాస శివరాత్రి అంటారు. అంటే ప్రతి నెలలోనూ వచ్చే బహుళ త్రయోదశి శివరాత్రి అన్నమాట. అలా మాస శివరాత్రులు కూడా ఉండి అభిషేకాలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మనకి, మన బంధువులు, హిందూ బంధువులందరిలోనూ. అయితే ఈ శివలింగం ఎందుకు పుట్టింది, దీనికి కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తే మనకి శివ మహాపురాణము, లింగ పురాణము కూడా చెప్తున్నాయి ఈ శివలింగ ఉద్భవానికి కారణాలు ఏమిటి అనంటే, కొన్ని కల్పాల క్రిందట శ్రీ మహావిష్ణువు శేషపాన్పు మీద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అంటే మొత్తం కొన్ని కల్పాలు యుగం పూర్తయిన తర్వాత అంతా నీటిమయం అయిపోతుందని ఆ నీటి మీద ఆదిశేషుడి మీద విష్ణుమూర్తి శయనిస్తాడని మనకి తెలుస్తోంది. కనుక అలాగే ఆ నీటి మీద ఆదిశేషుడి మీద శ్రీ మహావిష్ణువు నిద్రిస్తూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతని నాభి కమలంలో నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. పుట్టినటువంటి ఆ బ్రహ్మదేవుడు ఒక్కసారిగా ఆ విష్ణుమూర్తిని చూసి, పైగా బ్రహ్మదేవుడు ఎలాంటి వాడు, వేదాలు తెలిసినటువంటి వాడు, వేదాలని రక్షించేటటువంటి వాడు, గొప్ప జ్ఞాని, సరస్వతి అమ్మవారికి భర్త అయినటువంటి వాడు. అటువంటి గొప్పవాడైన బ్రహ్మదేవుడు, అంత విజ్ఞానం కలిగినటువంటి వాడు కూడా ఒక్కసారిగా ఆయనకు అజ్ఞానం ఆవరించిందిట. ఆవరించి ఆ విష్ణుమూర్తిని అడిగాడు, నువ్వెవరివి, నేను వస్తే లేవలేదు, ఇలా పడుకుని ఉంటావా, నేను లోకాలన్నింటినీ సృష్టిస్తాను, రక్షిస్తాను, నువ్వు ఇలా పడుకుని ఉన్నావు, నన్ను చూసి లేవలేదేమిటి అని చెప్పి అహంకారపూరితంగా అడిగాడట. అడిగేసరికి విష్ణుమూర్తి, ఆయన కుమార, నా కడుపులోనే మొత్తం ఈ సృష్టి అంతా ఉంది, 14 లోకాలు ఉన్నాయి, నువ్వు కూడా నాభి కమలంలో నుంచే పుట్టావు నాయనా అని చెప్తూ ఉంటే ఆ బ్రహ్మదేవుడు వినకుండా అహంకారపూరితంగా మాట్లాడాడు ఆ విష్ణుమూర్తితోటి. ఈ రకంగా మాట్లాడినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి పరుషమైనటువంటి మాటలు వచ్చి ఆ వాదన పెద్దదైపోయి ఇంకా ఒకళ్ళు ఆ శివుడు ఇచ్చినటువంటి అస్త్రాలు, విష్ణుమూర్తికేమో పాశుపతాస్త్రము, బ్రహ్మదేవుడికేమో మహేశ్వరాస్త్రము కూడా ఇదివరకు పొందారు ఎప్పుడో శివుడి నుంచి. వాళ్ళిద్దరు ఇలా వాదులాడుకుంటూ ఈ అస్త్రాలు వేసుకున్నారనమాట. నువ్వు గొప్పవాడవా, నేను గొప్పవాడినా, ఎవరో ఇప్పుడే తేలాలి మన గొప్పతనం ఏదో అని చెప్పి అలా వాదించుకుంటూ మహేశ్వర పాశుపతాస్త్రాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకున్నారు. ఈ విషయం అంతా చూసినటువంటి దేవతలందరూ కూడా ఆశ్చర్యపోతూ భయపడిపోతున్నారు. అది పాశుపతాస్త్రం భయంకరమైనటువంటి అస్త్రం, అలాగే మహేశ్వరాస్త్రం కూడా చాలా గొప్పది కనుక సర్వలోకాలు నాశనం అయిపోతాయని చెప్పి దేవతలంతా భయపడుతున్నారు.
వీళ్ళిద్దరూ కూడా ఈ అస్త్రాలు ఒకదాన్నొకటి ఏం చేస్తాయో చూద్దామని చెప్పి ఈ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఇద్దరు కూడా అస్త్ర ఫలితాల గురించి చూస్తున్నారు. ఆ బాంబు వేసిన తర్వాత అది పేలిందా లేదా వార్తలు చూసినట్టు అలాగే చూస్తూ ఉంటే ఈ ప్రకారంగా వీళ్ళిద్దరి మధ్యలో బ్రహ్మాండమైనటువంటి అగ్నిస్తంభం ఒకటి నిప్పులు కక్కుతూ పుట్టుకొచ్చిందట. బ్రహ్మకి విష్ణుకి మధ్యలో ఆ ఆ, స్తంభం ఎలా ఉంది అంటే ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్పాటికలింగ మౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ జాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. ఇది ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్. పాతాళ లోకం ముందు కింద నుంచి అంటే కింద ఉన్నటువంటి 7 లోకాలు అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ అనేటటువంటిది ఈ క్రింది లోకాల్లో 7వ లోకం పాతాళ లోకం. ఇంకా భూమి నుంచి భూలోక భూవర్లోక స్వర్లోక గోలోక తపోలోక జనలోక సత్యలోక ఇలాగా 7 లోకాలు భూమి నుంచి పైన 7 లోకాలు ఊర్ధ్వలోకాలు. ఈ పాతాళ లోకము ఈ భూమి నుంచి క్రింద 7వ లోకం. అక్కడి నుండి నభస్థలాంత భువన ఆకాశం అంత ఎత్తులో ఉన్నటువంటి ప్రపంచాలు ఏ లోకాలు ఉన్నాయో ఆ లోకం వరకు కూడా వ్యాపించేసిందట ఆ శివలింగం. అది ఎలా ఉంది? నిప్పులు కక్కుతూ ఉందన్నమాట. కణకణలాడే మండిపోతున్నటువంటి నిప్పులు కక్కుతూ భయంకరమైనటువంటి ఒక శివలింగము ఆ బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి మధ్యలో పుట్టుకొచ్చేసేసరికి ఒక్కసారిగా వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి మనమిద్దరం గొడవ పడుతూ ఉంటే ఎవరు గొప్ప అని చెప్పి తేల్చుకుందామని మనమిద్దరం అనుకుంటూ ఉంటే ఈ శివలింగం ఇదేదో ఇలా పుట్టుకొచ్చింది ఏమిటి అని వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఉండి సరే వాళ్ళ ఇలా అనుకుంటూ కొంచెం సేపు ఆలోచించి ఎవరికి వాళ్ళే ఈ శివలింగానికి ఆది ఎక్కడ అంతం ఎక్కడ, ఈ శివలింగం ఎక్కడి నుండి పుట్టింది ఎక్కడ వరకు వెళ్ళింది, మరి పాతాళలోకం నుంచి పైన ఊర్ధ్వలోకంలో సత్యలోకం వరకు కూడా వెళ్ళిపోయినటువంటి శివలింగము దీనికి ఎక్కడుందో చూద్దాం ఆద్యంతాలు అని చెప్పి వీళ్ళిద్దరూ అనుకొని బ్రహ్మ హంసవాహనం ఎక్కి పైలోకాలకు వెళ్ళాట. విష్ణుమూర్తి గరుడ వాహనం ఎక్కి క్రింది లోకాలకు వెళ్ళాడు. వెళ్ళేసరికి కొంత దూరం వెళ్ళాడు విష్ణుమూర్తి. ఎంత దూరం వెళ్ళినా ఆ శివలింగానికి అంతమే ఆదే కనపడల. ఎక్కడ ప్రారంభమైంది శివలింగం అనే విషయం అతనికి కనిపించలేదు విష్ణుమూర్తికి. సరే ఇదేదో నాకు తెలియట్లేదు కానీ తన ఓటమిని ఒప్పేసుకున్నాడు అనమాట. వచ్చి నాకేం చేత కాదు, నాకు తెలియలేదు శివలింగం ఎక్కడ నుండి పుట్టిందో నాకు తెలియట్లేదు అని చెప్పి వచ్చేసాడు. సరే అయిపోయింది. కానీ బ్రహ్మ మాత్రం అలా కాకుండా ఏం చేశాడు, నేను ఎంత తెలుసుకోలేకపోతానా ఈ మాత్రము అని చెప్పి ఆ హంస మీద ఎక్కి ఎగురుతూ వెళ్తూనే ఉన్నాడు పైకంట. అలా వెళుతూ ఉన్నప్పటికీ ఎక్కడ ఏమీ కనిపించట్లేదు అంతం. కానీ ఈ లోపల పైనుంచి ఒక మొగలి పువ్వు మాత్రం కిందికి వాలుతూ జారుతూ కనపడిందట. కనపడేసరికి ఆ మొగలి పువ్వుని అడిగాడు, దీని శివలింగం ఎక్కడుందో అంతం నీకు తెలుసా అని. అది ఏం సమాధానం చెప్పకపోగా దాని జారి పడిపోతూ ఉంది. అప్పుడు బ్రహ్మగారు అడిగట, నేను శివలింగం అంతు చూశానని నేను చెప్తాను, దానికి నువ్వు సాక్ష్యం చెప్పాలి అని చెప్పి ఆ విష్ణుమూర్తితో నువ్వు చెప్పాలి సాక్ష్యం అని చెప్పన్నట. అనేసరికి సరేనని చెప్పి వీళ్ళిద్దరూ ఆ మొగలి పువ్వుతోటి ఆ బ్రహ్మగారు విష్ణుమూర్తి ఉండేటటువంటి చోటుకు వచ్చారు. వచ్చిన తర్వాత నేను ఈ శివలింగం ఆ అంతం ఎక్కడుందో చూశాను అని చెప్పి చెప్పాడు. మొగలి పువ్వేమో సాక్ష్యం చెప్పింది. కనుక ఈ మధ్యలో ఏమైంది, ఈ శివుడు ప్రత్యక్షమయ్యి ఇది విష్ణుమూర్తి నిజం చెప్పాడు కాబట్టి విష్ణుమూర్తికి నీకు నాకు కూడా ఏ విధమైన భేదం లేకుండా పూజలు జరుగుతాయి. కానీ బ్రహ్మ మాత్రం అబద్ధం చెప్పాడు కాబట్టి ఈ బ్రహ్మ గారికి ఈ లోకంలో ఎక్కడా కూడా పూజలు జరగకుండా ఉండుగాక అని ఒక మాట చెప్పి
తర్వాత ఈ మొగలి పువ్వు కూడా పూజకు అనర్హత, ఇది అబద్ధపు సాక్ష్యం చెప్పింది కాబట్టి దీనికి పూజ అర్హత లేదు అని చెప్పి ఆ శివుడు చెప్పాడు. కనుక ఇటువంటి శివలింగం ఉద్భవించినటువంటి రాత్రి కనుక ఈ రాత్రిని శివరాత్రి అని అంటారు. కాబట్టి శివలింగం అంటే అసలు ఏమిటి అని ఆలోచిస్తే లింగం అనేటటువంటి పదానికి లయం గచ్చతి ఇది లింగ అనే లింగం లయం గచ్చతి సర్వమును తనలో లీనం చేసుకుంటుంది కాబట్టి దీనికి లింగము అని అంటారని చెప్పి మనకు తెలుస్తోంది. అమర కోసం చెప్తోంది లీయతే ఇది లింగ. అయితే మొత్తం అంతా ఈ ప్రపంచం అంతా దేనిలో అయితే లీనమైపోతుందో అదే లింగము అని చెప్పి తెలుస్తోంది. అలాగే ఇంకా శివలింగాన్ని గురించి ఇదే అమరకోశము శివశక్త్యోశ్చ చిహ్నస్య మేళనం లింగముచ్యతే. శివశక్తుల యొక్క మేళనం కలయిక యొక్క చిహ్నమే లింగము అని చెప్పి శివలింగ నిర్మాణము అంటే శివశక్త్యాత్మకమైనటువంటి రూపమే శివలింగము అని చెప్పి మనకి తెలుస్తోంది అనమాట. ఈ శివశక్తులు మమేకమై కలిసి ఉండి ఏకరసంగా గోచరింప చేసేటటువంటిదే శివలింగ నిర్మాణము. ఈ శివలింగ నిర్మాణమే ప్రకృతికి సృష్టికి ప్రధానమైన ఆధారభూతము. అంటే స్త్రీ పురుషుల యొక్క కలయిక వలనే సృష్టి జరుగుతుంది కనుక సృష్టి అనేది దీని మూలంగానే జరుగుతుంది అని అది ప్రధాన ఉద్దేశంగా ఆ శివలింగం ఉంది అని చెప్పి మనకి తెలుస్తోంది. ఇలా ఈ శివలింగానికి అభిషేకం చేసినందువలన శివుడు వెంటనే మనకి ప్రసన్నుడవుతాడు. ఎందుకు అని అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా శివలింగం అగ్ని రూపం కాబట్టి ఆ అగ్నితోటి నిప్పులు కక్కుతూ పుట్టుకొచ్చింది కనుక ఆ అగ్నికి మండుతూ ఉంటుంది కాబట్టి ఆ అగ్నిని చల్లార్చేటటువంటి గుణం నీటికే ఉంది కనుక ఎంత నీరు పోస్తే ఆ శివలింగం అంత చల్లగా ఉంటుంది. కనుక ఆ శివుడికి అభిషేకం అంటే ఆ శివలింగానికి అభిషేకము అంటే చాలా ఇష్టము. అభిషేక ప్రియత్వము ఇష్టమైనటువంటి వాడు ఆ శివుడు. అంతేకాకుండా మనకి ఐశ్వర్య ప్రదాత శివుడు. శివ అంటే మంగళకరుడు, ఈశ్వరస్య భావం ఐశ్వర్యం. ఈశ అంటే ఐశ్వర్యము సంపద అని అర్థం. కాబట్టి ఈశ్వరుడు అంటే కూడా సంపదలని ఇచ్చేటటువంటి వాడు. ఈ శివుడికి పూజ చేయాలంటే ఏమన్నా కష్టమా? ఏం కష్టం లేదు. మనస్సు ద్వారా శివుణ్ణి భక్తితోటి ప్రార్థిస్తూ ఆయనకి దగ్గరలో ఉన్నటువంటి చెట్లకు ఉన్న మారేడు ఆకులు తెచ్చి తర్వాత కాసింది నీళ్లు పట్టుకొచ్చి చెంబు నీళ్లు తెచ్చి శివ అని ఆ శివలింగం మీద పోసి 2 మారేడు ఆకులు పెడితే చాలు ఆయనకి ఎంత సంతోషమో చెప్పలేమన్నమాట. వెంటనే మన కోరిక తీరుస్తాడు సంతోషపడి. కనుక అటువంటి క్షిప్ర ప్రసన్నుడు మహాశివుడు. ఏ కారణం చేతైనా ఎప్పుడైనా సరే ఎంత దుర్మార్గుడైనా ఎంత మూర్ఖుడైనా ఎంతటి పాపాత్ముడైనా సరే ఆ శివుడికి సేవ చేసినంత మాత్రం తెలిసి చేసింది అది వేరే విషయం. మూర్ఖత్వంతో వద్దు వద్దు అనుకుంటూ ఏదైనా నీళ్ళ చుక్కలు చల్లినా లేదా పూలు విసిరి పడేసినా కూడా అటువంటి వాడికి కూడా ముక్తినిస్తాడు పరమశివుడు. కనుక ఇటువంటి శివుడు గురించి మనకి గుణనిధి కథ, గుణనిధి అనేటటువంటి వాడు ఈ కథ మనకి కాశీఖండంలో ఉన్నటువంటిది. ఈ కథ ప్రసిద్ధమైనటువంటిదే. శ్రీనాథ మహాకవి రచించినటువంటి కాశీఖండంలోని ఈ గుణనిధి కథ అనేటటువంటి వాడు కథ ఇది. ఇటువంటి గుణనిధి అనేటటువంటి వాడు పరమ దుర్మార్గుడు, పరమ వ్యసనపరుడు, స్త్రీలోలుడు, తర్వాత జూదాలు అన్ని ఆడుకునేటటువంటి వాడు, ఉత్తమోత్తమైనటువంటి బ్రాహ్మణ కులంలో పుట్టి, బ్రాహ్మణుడు అంటే మామూలు బ్రాహ్మణుడా తండ్రి అంటే వేదాంగ వేదార్థ విత్తముండు. వేదాంగాలు 6, 4 వేదాంగాలు 6, వేదాలకి అర్థాలు కూడా తెలిసినటువంటి
మహాపండితుడు యజ్ఞదత్తుడు అనేటటువంటి ఆ గుణనిధి యొక్క తండ్రి. అటువంటి తండ్రికి లేక లేక పుట్టినటువంటి వీడు వ్యసనాల పాలైపోయి ఇంట్లో ఉన్నటువంటి తండ్రి సంపాదించిన సంపాదన అంతా కూడా జూదాలకి స్త్రీలకి ఖర్చు పెట్టి వ్యసనపరుడైపోయి ఆఖరికి తండ్రి ఇంటి నుంచి గెంటేస్తే బయటికి వెళ్ళిపోయి తిండి దొరక్క ఒకనాడు శివరాత్రి రోజున అతను రోజంతా కూడా అతనికి ఆహారం ఏమీ దొరకలేదు. ఆ శివాలయం దగ్గర కూర్చున్నాడు. వీళ్ళు శివభక్తులు వచ్చి భజన చేసి అర్ధరాత్రి వరకు జాగరణ ఉండి ఉపవాసం వదిలిన తర్వాత వీళ్ళు జాగరణ ఉండి ఆ ప్రసాదాలు అవి మిగిలిన అక్కడ పెట్టి ఆ శివాలయం బయట ఆ ముఖ మండపాలను అక్కడ జాగరణ చేసి చేసి పడుకుంటే వీళ్ళు ఎప్పుడు పడుకుంటారా, వీళ్ళు అక్కడ లోపల పెట్టినటువంటి ప్రసాదాలని తినచ్చు అని వీడు ఎదురు చూశాడు. చూసి వాళ్ళందరూ పడుకున్నాక ఆ శివాలయం తలుపులు తీసి అక్కడ ఏమీ కనిపించట్లేదు. ఆ దీపము పొడిగట్టిపోతోంది, సన్నగా అయిపోతుంది, కనిపించట్లేదు. కాబట్టి ఆ తన పంచ చిన్న ముక్క చింపి ఒత్తిలా చేసి అది పెద్దగా చేసి దీపారాధనని అక్కడ ఉన్నటువంటి ఆ ప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోతూ తొందరలో ఎవరైనా చూస్తారేమో దొంగ అని కొడతారేమోనని వెళ్ళిపోతూ అక్కడ పడుకున్నటువంటి భక్తుడి కాలు తొక్కడం వలన భక్తుడు అక్కడ ఉన్నటువంటి పెద్ద దీపారాధన కుంది విసిరేసేసరికి వీడి వీపుకు తగిలి చచ్చిపోతాడు. అప్పుడు యమదూతలు వస్తారు, శివదూతలు వస్తారు. శివదూతలు వచ్చి యమదూతలను అడ్డుకుంటారు. వీడిని తీసుకెళ్తున్నారు, వీడిని పాపాత్ముడు అంటే అప్పుడు శివదూతలు అంటారనమాట, వీడు రోజంతా ఉపవాసం ఉన్నాడు, శివాలయంలో దీపం పెట్టాడు, తర్వాత శివరాత్రి నాడు చచ్చిపోయాడు, వీడు పుణ్యాత్ముడే, కాబట్టి మా శివుడు మమ్మల్ని వీడిని కైలాసానికి తీసుకురమ్మని చెప్పారు అని చెప్పి ఆ శివుడిని దగ్గరికి తీసుకెళ్ళినట్లుగా మనకి గుణనిధి కథ అనేటటువంటిది చెప్తోంది. ఇంత పాపాత్ముల్ని కూడా కాపాడేటటువంటి లక్షణము మనకి ఆ కరుణ అనేది ఆ శివుడిలో కనిపిస్తూ ఉంటుంది. శివరాత్రి నాడు ఇంకా తెలిసి కానీ తెలియకుండా కానీ శివుడికి అభిషేకం చేయడం కానీ పూలు వేయడం కానీ తర్వాత దీపారాధన చేయడం కానీ చేస్తే అపారమైనటువంటి కరుణ శివుడు మనకి ఇస్తాడు. దీనికి ఉదాహరణగా మనకి శివ మహాపురాణం చెప్తోంది. గురుద్రుహుడు అనేటటువంటి ఒక బిల్లుడు అంటే బోయేవాడు అనమాట, నిషాదుడు. వీడు చాలా క్రూరమైనటువంటి వాడు, తర్వాత దారి దోపిడీలు చేసేటటువంటి వాడు, తర్వాత గొప్ప బలవంతుడు కూడా. వీడు పని ఏమిటి అని అంటే అడవికి వెళ్ళి జంతువులను వేటాడి ఆ మాంసం తెచ్చి అమ్మి కుటుంబాన్ని పోషించుకోవడం అనేటటువంటిది జీవనోపాధి ఇతనికి. అలాగే వీడు ఊరి పొలిమేరకి అవతల ఉన్నటువంటి అడవులో నివసిస్తూ అలాగే వాడు కాలక్షేపం చేస్తున్నాడు. ఇలా ఉంటూ ఉండగా ఒక రోజున శివరాత్రి వచ్చింది. ఆ శివరాత్రి అంటే ఏమిటో తెలియదు వాడికి, తెల్లవారడం పొద్దుగూకడం తప్ప రెండో విషయం తెలియదు. మధ్యలో ఉన్న పగటి సమయంలో జంతువులను వేటాడడం తినడం ఇంతే తప్ప వాడికి ఇంకో విషయం తెలియదు. అలాగే ఆ శివరాత్రి నాడు కూడా పడుకుని బాగా నిద్రపోయాడు. తెల్లారి బారెడు పొద్దెక్కింది. భార్య తల్లి ఇద్దరు కూడా అతన్ని లేపారు. ఇలా పడుకుంటే ఎలాగా, సమయం చాలా అయిపోయింది, నువ్వు వేటకెళ్ళి జంతువులను చంపి పట్టరావాలి కదా, మనకి ఆహారం సంగతి చూడు, పడుకుంటే ఎలాగా అని చెప్పి తల్లి భార్య లేపారు. లేపితే లేచాడు. లేచి విల్లమ్ములు ధరించి చేత్తో పట్టుకొని ఇంకా అడవికి వెళ్ళాడు. తిరిగాడు. ఎక్కడ తిరిగినా వీడికి ఏమీ దొరకలేదు. రోజంతా వీడికి ఒక పక్క ఆకలి, ఒక పక్క దాహము. శివరాత్రి సమయానికి బాగా ఎండలు మొదలుతాయి కాబట్టి దాహం వేయడం మొదలుపెట్టింది. ఎండ ఎక్కువైంది. పైగా రోజంతా ఏ విధమైన ఆహారము లేదు. ఈ బాధ పడుతూ ఇంకా ఇంటి దగ్గర నా కుటుంబం వీళ్ళు ఎలా బాధపడుతున్నారో నేనేం తేలేదు, నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, నాకేం దొరకలేదే ఈ వేట అని అదొక బాధ. ఇలా బాధపడుతూ ఏం చేశాడు, ఇక ఈ జలాశయాలు ఎక్కడైనా ఉన్నాయేమో, ఏమన్నా చెరువులు ఉన్నాయేమో, ఆ చెరువుల దగ్గరికి నీళ్లు తాగడం కోసం అని చెప్పి జంతువులు వస్తాయి. ఈ ఎండలు మండిపోతున్నాయి కాబట్టి దాహం వాటికి కూడా ఉంటుంది కాబట్టి
ఆ దాహం తీర్చుకోవడానికి జంతువులు వస్తాయి. ఆ జంతువులు వచ్చినప్పుడు వాటిని చంపేద్దాం మనం అని చెప్పి అనుకొని ఆ జలాశయం దగ్గరకు వెళ్ళి తను తాగడానికి గాను ఇప్పుడు మనం అంటే వాటర్ బాటిల్స్ తీసుకెళ్తున్నాం బయటికి వెళ్ళేటప్పుడు లేదా కొనుక్కుంటున్నాం. కానీ ఒకప్పుడు మరచెంబులు పట్టుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అంతకు పూర్వం విషయం కాబట్టి తోలు తిత్తి వాళ్ళ దగ్గర ఉందట, తోలు సంచి. ఆ తోలు సంచి నిండా నీళ్లు నింపుకుని పట్టుకెళ్ళేవారు. ఇంకా ఒకప్పుడు మేము కూడా చూసాము, ఆనపకాయ బుర్రల్లోనూ వాటిల్లోనూ నీళ్లు నింపుకొని పట్టుకెళ్ళేవాళ్ళు. ఆనపకాయలు ముదిరిపోయిన తర్వాత దాని లోపల ఉన్నటువంటి గుజ్జంతా తీసేసి శుభ్రం చేసి దానిలో నీళ్లు నింపుకొని పట్టుకెళ్ళడం అనేటటువంటిది జరుగుతూ ఉండేది. అలాగే వీడు తోలు సంచి, వీడు వేటగాడు కాబట్టి తోలు సంచి నిండా నీళ్లు నింపుకొని తనకు తాగడానికి తన దాహం తీర్చుకోవడానికి నీళ్లు నింపుకొని పక్కనే ఒక మారేడు చెట్టు ఉందట. అది మారేడు చెట్టు అని కూడా వాడికి తెలియదు. ఒక జలాశయం ఉంది, దాని దగ్గర గట్టు మీద మారేడు చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు అనమాట. ఏదైనా జంతువు వస్తే నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు చంపేద్దామని ఈ రకంగా కూర్చుంటే మొదటి జాము అయ్యేసరికి ఒక లేడీ వచ్చింది అక్కడికి. లేడీ వచ్చేసరికి వీడేం చేశాడు, లేడీని చంపేద్దామనే ఉద్దేశంతో విల్లాములు తీస్తూ అటు ఇటు కదిలాడు. అది ధనస్సు బాణాలు ఎక్కువ పెడుతూ కదిలాడు. కదిలేసరికి ఆ వీడి తోలు సంచిలో ఉన్నటువంటి నీళ్లు చింది కింద పడ్డాయట. ఆ కింద పడితే ఆ కింద శివలింగం ఉంది. ఆ సంగతి వాడికి తెలియదు. ఆ శివలింగం రాయో ఎలా తెలుస్తుంది తెలియదు. ఆ నీళ్ళు వచ్చి ఆ శివలింగం మీద పడ్డాయి. వీడు కదిలినటువంటి కదలెక్కి ఆ మారేడు ఆకులు కూడా రాలి ఆ శివలింగం మీద పడ్డాయి. సరే, ఈ రకంగా వీడు మొదటి జాములో శివలింగానికి అభిషేకం చేసి మారేడాకులు వేసినందువలన వీడికి భగవంతుడు మోక్షాన్ని ఇచ్చాడు. అటువంటి ప్రకారంగా 4 జాముల్లో కూడా 4 రకాలుగాను లేళ్లు రావడము, వీడు సంప ప్రయత్నం చేయడము. ఆ లేళ్లు ఏం చెప్పాయి, నేను ఇంటికి వెళ్ళి తప్పకుండా నా భార్య పిల్లలకి వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు చెప్పి నీ దగ్గరకు వస్తాను, ఈ విషయం సత్యము, మమ్మల్ని నమ్మమని చెప్పి 4 లేళ్లు అలాగా 4 జాముల్లోనూ వచ్చిపోయాయి. వచ్చిపోయిన తర్వాత చివరికి తెల్లవారింది. ఒక లేడీ అంటుందన్నమాట, ఇక్కడ సమర్థత ఉండి చెయ్యలేకపోవడం మహాపాపము కనుక సమర్థత ఉన్నప్పుడు ఏదైనా సరే పని చెయ్యాలి. నేను నా శరీరాన్ని నీకు ఆహారంగా ఇస్తాను, పరోపకారార్థం ఇదం శరీరం అన్నట్టుగా నేను నీకు తప్పకుండా ఆహారాన్ని అవుతాను అని చెప్పి చెప్పిందనమాట. చెప్పి ఏం చెప్తోంది, ఇది చేయగలిగి చేయలేకపోయినట్లయితే వాడు నరకానికి పోతాడు అని చెప్పి చెప్తూ కోటి రుద్ర సంహిత దీనిలో ఉన్నటువంటి విషయాన్ని చెప్తోందనమాట. నీకు సంతోషంగా ఉండడం, ఆత్మార్పణ చేసుకోవడం నాకు చాలా ఇష్టమైనటువంటిది అని చెప్తూ, యో వై సామర్థ్య యుక్తస్య నోపకారం కరోతి వై తత్ సామర్థ్యం భవేత్ వ్యర్థం పరత్ర నరకం వ్రజేత్. ఎవరైతే ఈ సహాయం చేయగలిగినటువంటి సమర్థత ఉండి చేయకుండా ఉన్నారో, ఉపకారం చేయకుండా మానేశారో, వాడి సమర్థత అనేది వ్యర్థమైనటువంటిది. ఉపకారం చేయగలిగి చేయకుండా ఉండడం అనేటటువంటిది, ఆ ఉన్నటువంటి ఆ సమర్థత ఏదైతే ఉందో అది వ్యర్థమైనటువంటిది. ఇంతేకాకుండా ఈ ఆ పరత్ర పరలోకాల్లో నరకాన్ని పొందిస్తుంది అని చెప్పి ఆ లేడీ చెప్పినట్లుగా మనకి కోటి రుద్ర సంహిత అనేటటువంటిది చెప్తోందనమాట. కనుక ఈ రకంగా వీడికి ఏమైంది, ఈ గురుద్రుహుడు అనేటటువంటి వాడికి ఈ 4 జాముల్లోనూ 4 లేళ్లు వచ్చి తమ శరీరాల్ని నాకు ఆహారంగా ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చాయి. ఇవి ఎంత సత్యసంధత కలిగినటువంటివో, ఇవి వాటి శరీరాన్ని నాకు ఆహారంగా ఇవ్వడానికి వచ్చే ఒక జంతువులే ఇలా ఉన్నాయి అంటే మనిషినైనటువంటి నేను ఇంత క్రూరంగా మారానా అని చెప్పి అతనిలో ఒక మంచి మార్పు వచ్చినట్టుగా మనకి తెలుస్తోంది. తర్వాత శివుడు ఇతనికి ప్రత్యక్షమయ్యి అతన్ని కరుణించి, నువ్వు ఈ జన్మలో ఇలా కాలక్షేపం చేస్తూ వచ్చే జన్మలో గుహుడు అనే పేరుతోటి
నిషాదరాజుగా పుట్టి గొప్ప నావికుడు అవుతావు. నువ్వు విష్ణుమూర్తి ఆ, అంశలో జన్మించినటువంటి శ్రీరాముడు నీతోటి స్నేహం చేస్తాడు. నువ్వు ఈ లోకంలో మంచి పేరు తెచ్చుకుంటావు, ప్రసిద్ధి పొందుతావు అని చెప్పి ఆ శివుడు ఆ గురుద్రోహుడు అనేటటువంటి వాడికి, ఆ నిషాదుడికి చెప్పాడనమాట. కనుక ఇంతే కాకుండా శ్రీనాథుడు రచించినటువంటిదే మనకి హరవిలాసం అనేటటువంటి ఒక గ్రంథం ఉందన్నమాట. ఈ హరవిలాసంలో ఏమంటున్నాడు అని అంటే, భక్త సిరియాళుడు అనేటటువంటి పిల్లవాడు, చిన్న పిల్లవాడు అనమాట. ఈ చిన్న పిల్లవాడు చిరుతొండ నంబి తర్వాత ఆమె ఆ, అతని భార్య తిరువేంగనాంచి, వీరిద్దరికీ కూడా జన్మించినటువంటి ఏకైక కుమారుడు సిరియాళుడు. ఇటువంటి సిరియాళుడు తండ్రి అయినటువంటి చిరుతొండ నంబి మంచి శివభక్తుడు. ఆ శివభక్తుడైనటువంటి అతనిని ఆ పరీక్షించడానికని చెప్పి ఆ శివుడు ఒక రోజున అతనికి ప్రత్యక్షమయ్యి, నీ కొడుకుని నాకు వంట చేసి పెట్టు, ఆహారంగా పెట్టు అని చెప్పి అంటాడు. అనేసరికి సరేనని చెప్పి వాళ్ళిద్దరూ కూడా శివభక్తులు కనుక ఆ ఆ చిరు తొండ నంబి తర్వాత ఆమె తిరువెంగనాంచి వాళ్ళిద్దరూ కూడా ఆ కొడుక్కి శుభ్రంగా తలంటి స్నానం చేయించి అంతా శుభ్రం చేసి పిల్లవాడికి చెప్తారనమాట, నాయన నిన్ను శివుడికి భోజనంగా వండి పెడుతున్నాము, నీకు సంసారం మీద ఏం భ్రమ లేదు కదా నీకు అని చెప్పి అడుగుతారు. అడిగేసరికి ఆ పిల్లవాడు అంటాడనమాట, సంసార భ్రమం ఇంచుకేనియును మత్ స్వాంతంబునం లేదు, మీ వంశం మీ పరిపాటిదే ఉడుగుండి వైక్లభ్య సంభావనల్ మాంసాహారము నయ్యదన్ శివునకున్ మాయా మహాయోగికిన్ హింసా క్లేశము మానుడి గురులు మిమ్ము మీరే బాధించెడిన్. నాకు సంసారం మీద భ్రమ కోరిక ఏ మాత్రము లేదు. 5 ఏళ్ల పిల్లవాడిని అడుగుతున్నారు, నువ్వు నాయనా నీకు నిన్ను చంపేసి నీ భోజనం నీ మాంసాన్ని శివుడికి వంట చేసి పెడతాము అని అడిగితే ఆ పిల్లవాడు చెప్తున్నాడు, నాకు ఈ ప్రపంచం మీద ఏ మాత్రము భ్రాంతి లేదు, ఇక్కడేదో బతికి ఉండాలి, ఉట్టికట్టు ఉయ్యాల ఊగాలనేటటువంటి కోరిక నాకు ఎంత మాత్రము లేదు నా మనసులో. మీ వంశం మీ పరిపాటిదే, మీ వంశం ఏదైతే ఉందో అది ఇలాంటిదే, శివభక్తుల సంబంధమైనటువంటిదే, త్యాగానికి సంబంధమైనటువంటిదే, ఉత్తమోత్తమైనటువంటిది మీ వంశము. కనుక వైక్లభ్య సంభావనలు ఉడుగుడి, బాధతో కూడినటువంటి ఆలోచనలన్నీ కూడా వదిలిపెట్టేసేయండి. నేను మహాయోగికి శివునకున్, మాయాతో కూడినటువంటి వాడు గొప్ప యోగి అయినటువంటి వాడు, యోగీశ్వరుడైనటువంటి వాడు అయిన శివునికి మాంసాహారంగా అవుతాను నేను, నాకేమి బాధ లేదు. హింస క్లేశము మానోడి గురులు, పెద్దవాళ్ళు మీరు హింస నన్ను చంపాము, నన్ను చంపవలసి వస్తోంది అనేటటువంటి బాధని మీరు వదిలిపెట్టేసేయండి. ఆ బాధ వలన మిమ్మల్ని మీరే బాధించుకుంటున్నారు కనుక నాకే మాత్రము కూడా బాధ లేదు శివుడికి ఆహారంగా కావడానికి అని చెప్పి చెప్తాడు ఆ 5 ఏళ్ల పిల్లవాడు కూడా. అయితే ఈ రకంగా చేసిన తర్వాత ఆ శివుడు భోజనానికి వచ్చి తల మాంసం తెచ్చి పెట్టండి, తల మాంసం ఏది అంటాడు. తల మాంసం కూడా పెడతారు. ఇంత ఆహారం పెట్టిన తర్వాత ఆ నేను ఒక్కడనే కూర్చొని ఎలా భోజనం చేస్తానో యజమాని కూడా రావాలి అంటాడు. తన కొడుకు మాంసాన్ని వంట చేసి పెడితే తనే తినేటటువంటి పరిస్థితిని, కఠినమైనటువంటి పరిస్థితిని తీసుకొస్తాడు ఆ పరమశివుడు. అయినప్పటికీ కూడా ఆ చిరుతొండ నంబి శివుడు పక్కన భోజనానికి కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఆ శివుడు అంటాడు, పిలు నీ కొడుకుని అంటే ఆ వెంటనే కూడా ఆ సిరియాళుని గొంతెత్తి పిలుస్తాడు, దిక్కులు పిక్కటిల్లేలాగా పిలుస్తాడు ఆ తండ్రి. పిలిస్తే గోగుమ శరీర వాసనలతోటి అనేక రకాలైనటువంటి సువాసనలు వెదజల్లుతూ ఉండగా ఆ పిల్లవాడు వస్తాడు. ఇది ఒక చక్కనైనటువంటి శివభక్తికి
శివ పరీక్షకి పరీక్షలో నెగ్గడానికి ఉదాహరణ ఈ భక్త సిరియాళుని యొక్క కథ. ఇంతేకాకుండా ఇంకా ఉద్భటరా ఉద్భటారాధ్య చరిత్ర తెనాలి రామకృష్ణుడు రాసినటువంటిది. ఇతను ఏం చెప్తాడు, శివుణ్ణి స్పర్శిస్తేనే చాలు, చాలా మహాపుణ్యాలు వస్తాయి అని చెప్తూ శివలింగ దర్శనంబును శివ పూజ వైభవంబు శివ సద్గుణ సంశ్రవణంబును మానవులకు భవనీరద పటల చేతుల పవమానంబుల్. శివలింగాన్ని ముట్టుకోవడము, శివ పూజ వైభవం, శివ పూజ చెయ్యడము, శివ సద్గుణ సంశ్రవణంబును శివుని యొక్క కథలని, శివ భక్తులని కథలని కూడా వినడము. మానవులందరికీ కూడా దీని వలన ఏం జరుగుతుంది అంటే, పుట్టుక వలన అనేక రకాలైనటువంటి కష్టాలు, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే అని చెప్పి మనకి భజ గోవిందని చెప్తోంది. పుట్టుక వలన ఎన్నో రకాల కష్టాలు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి ప్రారంభం అవుతాయి. ఇటువంటి కష్టాలన్నీ కూడా ఈ శివ కథలు వినడము, శివుడు సంబంధమైనటువంటి పూజలు చేయడము, తర్వాత శివ పూజ చేయడము, శివుణ్ణి దర్శించుకోవడం, వీటి వలన పుట్టుక వలన వచ్చేటటువంటి కష్టాలన్నీ మేఘాలు గాలి తగిలితే ఏ విధంగా అయితే పటాపంచలైపోతాయో అదే విధంగా ఈ కష్టాలన్నీ పోతాయి అని చెప్పి చెబుతున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు, ఇంకా ఆ శివుడి యొక్క గొప్పతనాన్ని గురించి నైమిసారణ్యంలో ఉన్నటువంటి పక్షులన్నీ కూడా ఆ శివుడి తలుసుకోందే శివుడికి అర్పించకుండా అవి లేత గరిక ఏమో లేళ్ళు ముట్టుకోవని, కోకిలలేమో చిగురాకులు కొరకవని, ఇలా అనేక రకాలుగా ఆ శివభక్తిని గురించి వ్యక్తం చేస్తున్నాడు ఉద్భటారాధ్య చరిత్ర. ఇంకా తిన్నడు కథ, శివభక్తుడైనటువంటి తిన్నడు కథ. ఇది మనందరికీ తెలిసినటువంటిదే. కాళహస్తీశ్వర మహాత్యము దూర్జటి మహాకవి రచించినటువంటిది. దీనిలో మకుటాయమానమైనటువంటి కథ ఈ తిన్నడి కథ. ఇతను కళ్ళు పీకేసి శివుడికి పెట్టినటువంటి విషయం, అందుకే అతనికి కన్నప్ప అని పేరు వచ్చింది అనేటటువంటి విషయం కూడా మనకి తెలుస్తోంది. ఇంకా ఇటువంటి కాళహస్తీశ్వర మహాత్యమే కాకుండా కాళహస్తీశ్వర శతకం కూడా రాశాడు దూర్జటి కవి. కాళహస్తీశ్వర స్వామి భక్తుడు అన్నమాట. కనుక ఏం చెప్తున్నాడు, శివుడు శివ శివ అని అంటే చాలు, ఇంకా ఎలా ఉంటుంది ఆ శివభక్తుడికి అని అంటే, పవి పుష్పంబగు అగ్ని మంచగు నకూపారంబు భూమి స్థలంబవు శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌనెన్నగా అవని మండలి లోపలన్ శివ శివేత్యాభాషణోల్లాసికిన్ శివా నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. శివ శివ అని నామాన్ని ఉచ్చరించేటటువంటి వాళ్ళకి, అంటే ఎప్పుడైతే భగవద్భక్తిలో ఉంటారో వారు ఎదుటి వారిని గురించి హరిషడ్వర్గాలన్నింటినీ చాలా వరకు జయించిన వాళ్ళే. ఎందుకంటే అతని మనస్సులో శివుడే గుడి కట్టుకుని ఉన్నాడు కాబట్టి అతను శివుడి గురించే ఆలోచిస్తాడు, శివుడి గురించే మాట్లాడతాడు, శివ శివ అని అంటాడే తప్ప వేరే వాళ్ళ అనవసరమైన విషయాల గురించి మాట్లాడడు, తన మాట అనడు, అనిపించుకోడు. కనుక ఇటువంటి వారికి శత్రువులు అనేటటువంటి వాళ్ళే ఉండరు. ఎలా చెప్తున్నాడు, పవి పుష్పంబగు, పవి అంటే వజ్రాయుధము పువ్వు అయిపోతుందట. అలాగే అగ్ని మంచగు, అగ్ని కూడా మంచులాగా మారిపోతుంది చల్లగా. అకూపారంభు భూమి స్థలంబవు, మహాసముద్రం కాస్త భూమిగా మారిపోతుందట. శత్రుండతి మిత్రుడవు, శత్రువు మిత్రుడుగా మారిపోతారు. అంటే అజాత శత్రువులాగా శత్రువులు అనేటటువంటి వాళ్ళే ఉండరు మహాద్భక్తులైనటువంటి వాళ్ళకి, నిజమైనటువంటి భక్తులైనటువంటి వాళ్ళకి. విషము దివ్యాహారమౌను, విషం కాస్త ఆహారం అయిపోతుందట.
మన శివుడే విషాన్ని మింగి గొంతులో దాచుకున్నటువంటి వాడు కాబట్టి అటువంటి శివుణ్ణి ధ్యానం చేసినట్లయితే విషము కాస్త దివ్యమైన ఆహారంగా మారిపోతుంది. అవని మండలి లోపలన్, ఈ భూమండలం లోపల పైనవన్నీ శివ శివ అని చెప్పేటటువంటి వాళ్ళకి, మాట్లాడేటటువంటి వాళ్ళందరికీ కూడా శివనామ జపం చేసే వాళ్ళకి అగ్నేమో పువ్వు, ఈ వజ్రాయుధం పువ్వు అయిపోతుంది, అగ్ని మంచు అయిపోతుంది, తర్వాత సముద్రమేమో నేల అయిపోతుంది, శత్రువు మిత్రుడైపోతాడు, విషము మంచి ఆహారంగా పాయసంలాగా మారిపోతుంది, విషం ఇస్తే పాయసంలా మారిపోతుంది కాలకూట విషం. అలాగా శివ శివ ఇది ఆభాషణం వల్ల శివ శివ అని ఉల్లాసంగా మాట్లాడుతూ ఎవరైతే ఉంటారో అటువంటి శివభక్తుడికి, శివ నీ నామము సర్వవశ్యకరమో, ఓ శివ నీ పేరు ఏదైతే ఉందో అది అందరినీ కూడా వశీకరణ చేసేస్తుంది కదయ్యా ఓ కాళహస్తీశ్వర స్వామి అని చెప్పి అంటున్నాడు ఆ దూర్జటి. ఇంకా శివభక్తి అనేటటువంటిది ఉండాలి. జీవుడు మన శరీరంలో మన 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 లోపల ఉన్నటువంటి ప్రాణశక్తే శివుడు కాబట్టి ఆ శివుణ్ణి గుర్తించలేకుండా ఉన్నటువంటి మూర్ఖుడు బతుకు ఎలా ఉంటుంది అని చెప్తూ ఉద్భటారాధ్య చరిత్ర చెప్తోంది. వాసన లేని పువ్వు, రసవర్ణన లేని కవిత్వ రేఖ, అభ్యాసము లేని విద్య, జలజాప్తుడు లేని దినంబు, చంద్రికోల్లాసము లేని రాత్రి, కమల స్థితి లేని కొలంకు చూవే, కైలాస నివాసనాత్మ దలంపని మూఢుల జన్మమారయన్. వాసన లేని పువ్వు, ఈ కైలాసవాసుడు అయినటువంటి పరమశివుణ్ణి మనస్సులో తలసుకోనటువంటి వాడి జన్మ ఎలా ఉంటుంది, మూర్ఖుడైనటువంటి వాడి జన్మ ఎలాంటిది అని అంటే, వాసన లేని పువ్వు, వాసన లేని పూలని ఎవరు కూడా గౌరవించరు, అలంకరణ కోసం తప్ప ఎవరు కూడా గౌరవించరు. మల్లె పువ్వుకున్నటువంటి గౌరవం కాగితం పూలకి ఉండవు కనుక, అలాగే వాసన లేని పువ్వు లాంటిది ఆ శివభక్తి లేనటువంటి వాడి జీవితం. రసవర్ణన లేని కవిత్వ రేఖ, ఎప్పుడైనా సరే కవిత్వానికి రసో వయస అన్నట్టుగా రసం ఉండాలి. రసం అంటే స్పందించే గుణం. ఎవరో కవిత్వం రాసినవాడు ఎంత స్పందనతో రాస్తాడో వినేవాడు కూడా అంతగానో స్పందించాలి. దీనిని రసము అని అంటారు. ఆ రసము లేనటువంటి కవిత్వం అంటే ఎదుటి వారికి ఆనందం కలిగించినటువంటి కవిత్వం అన్నమాట అది. తర్వాత అభ్యాసము లేని విద్య, చదువుతాడు ఎప్పుడో చదివి పక్కన పడేసాం, ఎప్పుడో ఆ పాఠము ఎంతవరకు అంటే పరీక్షల వరకే, పరీక్ష అయిపోయిన తర్వాత అది గుర్తుంటాయంటే లేకపోతే ఏమిటి, అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి చదువు. అభ్యాసం లేని విద్య, చదవనటువంటి చదువు, అభ్యాసం లేకుండా ఎప్పుడూ కూడా అభ్యసించినటువంటి విద్య అన్నమాట. అలాగే జలజాప్తుడు లేని దినంబు, సూర్యుడు రానటువంటి రోజు, సూర్యుడు రానటువంటి రోజుని దుర్దినము అని అంటారనమాట. సూర్యుడు రావాలి ప్రతిరోజు, మనం ఆ సూర్యుని దర్శనం చేసుకోవాలి, అటువంటి రోజు దుర్దినంతో సమానం. అలాగే చంద్రికోల్లాసము లేని రాత్రి, చంద్రిక ఉల్లాసము చక్కగా ఆనందాన్ని కలిగించే వెన్నెల లేని రాత్రి, చీకటి రాత్రి ఎవరైనా ఆనందిస్తారా? అబ్బా చీకటి ఎంత బాగుందో అని ఎవరు అనరు. అబ్బా వెన్నెల ఎంత బాగుందో, చల్లగా తెల్లగా, ఇవాళ చందమామ పెద్దగా కనిపిస్తున్నాడు, ఎంత మబ్బులు లేకుండా ఉన్నాయి, ఆకాశంలో తేలుతున్నాడు చక్కగా చందమామ అని ఆనందిస్తారు. కానీ చీకటి ఎంత బాగుందో నల్లగా అని ఎవరైనా ఆనందిస్తారా? కాబట్టి చంద్రుడు లేనటువంటి రాత్రి, కమల స్థితి లేని కొలంకు, తామర పువ్వులు నిండుగా విచ్చుకొని ఉన్నట్లయితే, తామర పువ్వులు మొగ్గలు ఆకులతోటి ఆ సరోవరం అంతా కూడా చక్కగా కళ్ళకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటే అది చూడడానికి ఆనందకరమైన విషయం, సంతోషకరమైన విషయం. ఏ ఆకులు పువ్వులు లేనటువంటి చెరువు ఏం అందాన్ని ఇస్తుంది అంటే ఏమీ అందాన్ని కలిగించదు, ఆనందాన్ని కలిగించదు. కనుక తామర పువ్వులు లేనటువంటి చెరువు కూడా ఎలాంటివి, చెరువు ఎలాంటివో అలాగే ఆ శివుడు భక్తి మనసులో లేనటువంటి, శివభక్తి లేనటువంటి మూఢుల జన్మ కూడా ఇలా శూన్యమైనటువంటివే అని చెప్పి ఆ ఉద్భటారాజ్య చరిత్రలో తెనాలి రామలింగుడు చెప్తున్నాడు అనమాట.
కనుక ఈ శివభక్తి అనేటటువంటిది శివుని యొక్క దయ ఉంటేనే, పూర్వజన్మ సంస్కారం ఉంటేనే శివుడికి పూజ చేయాలి. శివుడేమిటి, ఏ దైవాన్నైనా పూజించాలి అనేది పూర్వజన్మ వాసన. అది ఉంటేనే తప్ప ఆ మనసు దాని మీద మళ్ళదు. కనుక ఇటువంటి శివుడికి మనం ఎన్నో రకాలుగా అభిషేకాలు చేసుకుంటూ ఉంటాం. కేవలం నీళ్ళతో అభిషేకం చేయడమే కాదు. అభిషేకం అంటే నీళ్ళేనా అంటే నీళ్ళతో కూడా చేయాలి. ఆపోహిష్టావయోగో అదాన ఊర్జే దదాతన మహేరణ యచక్షుషే యోగ శివతమో రస తస్య బాజే దేహన ఉస్తీరో మాతర తస్మారంగమామ శిక్షయా జన్మధా ఆపో జనయధా జన అని ఈ మంత్రం చెప్తూ శివుడికి శుద్ధోదక స్నానం చేయించాలి. ఎందుకనంటే మనం పంచామృతాలతోటి స్నానం చేయిస్తాం. పంచామృతాలు అంటే 5 రకాల అమృతాలు: ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి, ఆవు నెయ్యి, పళ్ళ రసము, పంచదార, ఇలాంటివన్నీ పంచ అమృతాలు అన్నమాట. ఇది ఒక్కొక్కటి చేస్తూ ఒక్కొక్క వస్తువుతోటి అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క మంత్రం అనేటటువంటి ఉంది. ఆ మంత్రం చదువుతూ ఆ శివుడికి అభిషేకం చేసి మళ్ళీ వెంటనే నీటితోటి అభిషేకం చేయాలి. లేకపోతే మరి చీమలు అవి వాకి అనీజీగా ఉంటుంది కాబట్టి శివుడికి కూడా మనలాగే అని భావించుకొని ఆయనకు కూడా చక్కగా అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ ప్రతి పదార్థం చేసిన వెంటనే అభిషేకం తర్వాత వాళ్ళ నీటితోటి అభిషేకం చెయ్యాలి. ఈ శివాభిషేకానికి, శివ పూజకి మరి ఏమన్నా వర్ణం భేదం ఉందా, కులం భేదం ఉందా అంటే ఏమీ లేదు అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. మనకి శివ మహాపురాణమే చెప్తోంది. బ్రాహ్మణ క్షత్రియో వైశ్య శూద్రో వా ప్రతిలోమజ పూజయేత్ సతతం లింగం తత్తన్మంత్రేణ సాదరం. మంత్రం వచ్చిన వాడు ఈ రుద్రాధ్యాయంతో మన నమక చమకాలతోటి మహాన్యాసం చెప్పుకుని అభిషేకం చెయ్యాలి. అది రాని వాళ్ళు నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చెప్పుకుంటూ చక్కగా శివుడి మీద నీళ్లు పోయచ్చు. ఈ నమశివాయ అనే పంచాక్షరి మంత్రంలో ఎంత శక్తి ఉందో, రుద్ర సంహితలో ఉన్నటువంటి మంత్రాలన్నిటికీ ఎంత శక్తి ఉందో అంత శక్తి కూడా ఈ పంచాక్షరి మంత్రంలో ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు. కనుక వాళ్ళ యోగ్యతను అనుసరించి ప్రతి వారు కూడా శివుడికి అభిషేకం చేసుకోవచ్చును, పూజ చేసుకోవచ్చును. శివుడికి వర్ణభేదం, మా కుల భేదం లేదు. మన మానవులకు ఉంది తప్ప భేదం అనేటటువంటిది నిజానికి భగవంతుడి దృష్టిలో ఏ రకమైన భేదము లేదు. కనుక అందరూ పూజ చేసుకోవచ్చును. ఇంతేకాకుండా శివుడికి ఆడవాళ్ళు పూజ చేయొచ్చా అని చెప్పి చెయ్యకూడదు, శివుణ్ణి ముట్టుకోకూడదు అని పెద్దవాళ్ళందరూ కూడా ఏవేవో చెప్తూ ఉంటారు. కానీ శివ మహాపురాణం ఏం చెప్తోంది, స్త్రీలు కూడా శివుణ్ణి పూజించచ్చును అని చెప్పి. ఎలాగనంటే కిం బహుక్తేన మునయః స్త్రీణామపి తథాన్యతః అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాః. అలాగే శివలింగం అర్చించడంలో కిం బహుక్తేన మునయ, ఎందుకు ఊరికే అన్ని మాటలు పెద్దవాళ్ళు చెప్పారు, మునులు చెప్పారు. ఏమని అంటే స్త్రీణామపి తదాన్యత, స్త్రీలు కూడా పూజ చేసుకోవచ్చు. అదేవిధంగా అధికారోస్తి సర్వేషాం, సర్వేషాం అందరికీ కూడా శివ పూజ చేసుకోవడానికి అధికారం ఉంది, శివలింగాన్ని పూజించుకోవడానికి అధికారం ఉంది అని చెప్పి మనకి శివ మహాపురాణమే చెప్తోంది. కనుక స్త్రీలు చెయ్యొచ్చు, చెయ్యకూడదు, పురుషులే చెయ్యాలి అనేటటువంటి భావన ఎక్కడా లేదు అని చెప్పి ఇంకా ఏం చెప్తోంది శివ మహాపురాణం అంటే, ఇక్కడ శివలింగాన్నే శివుడిగా భావించాలా అని అంటే అక్కర్లేదు. 12 అంగుళాల వెడల్పు, 20 అంగుళాల పొడుగు, 15 అంగుళాల ఎత్తు ఉన్నటువంటి లోహ పాత్ర కానీ కొయ్య కానీ చూసి దాన్ని శివలింగంగా భావించవచ్చును, శివుడు అని భావించవచ్చును, దానికి పూజ చేయవచ్చును అని చెప్తున్నాడు. అందుకే చన్నో మేక వెంటికయో అని అంటాడు ఆ కాళహస్తీశ్వర శతకంలో. ఏదైనా సరే మన భావనలో భగవంతుడు ఉన్నాడు కనుక ఆ భావన చేసుకొని మనం పూజ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నాడు. సరే, మరి శివాభిషేకం చేస్తే ఏమిటి ప్రయోజనం అంటే ఆత్మశుద్ధి కలుగుతుంది. ఆత్మ పరిశుద్ధము అంటే దురాలోచనలు, దుర్మార్గమైనటువంటి భావాలు లేకుండా
పరిశుద్ధమవుతుంది తుడిచిన అద్దంలాగా. అంచేత ఈ శివుణ్ణి పంచామృతాలతోటి, తర్వాత ఇంకా అనేక రకాలైనటువంటి ఫలరసాలతోటి, మామిడి, నేరేడు, తర్వాత ఖర్జూరము మొదలైనటువంటి పళ్ళ రసాలతోటి, అంతేకాకుండా గంధోదకము, తర్వాత నవరత్నోదకము, సువర్ణోదకము, కస్తూరి ఉదకము, దూర్వ ఉదకము, పుష్పోదకము, భస్మోదకము, తర్వాత నీరు, చెరుకు రసము, మామిడి పళ్ళ రసము మొదలైనటువంటి వాటితోటి అభిషేకం చేసినట్లయితే ఎన్నో కోట్ల పాపాలు, దోషాలన్నీ కూడా నశిస్తాయి అని చెప్పి మనకి శివ మహాపురాణమే ప్రత్యక్షంగా చెప్తోంది. ఇంకా ఈ శివుడికి పూజకి ఎలాంటి పూలు వాడాలి అంటే పరిమళ భరితమైనటువంటి పుష్పాలు వాడాలి. తర్వాత బిల్వ పత్రాలు అత్యంత ముఖ్యమైనటువంటివి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని అంటారు. కాబట్టి ఇటువంటి బిల్వ పత్రాలు శివుడికి చాలా ఇష్టమైనటువంటివి. బిల్వ పత్రాలతోటి పూజ చేయాలి, కమలాలతోటి పూజ చేయాలి. తర్వాత శంఖ పుష్పాలు ఇంకా చాలా ఇష్టమైనటువంటివి. అంతేకాకుండా ఉమ్మెత్త పూలతోటి పూజ చేయడం కూడా చాలా ముఖ్యమైనటువంటిది శివుడికి. ఇటువంటి పూజ వలన ధన ప్రాప్తి వస్తుంది చక్కగాను. ఇంకా మొగలి పువ్వు, సంపెంగ పువ్వు, ఈ రెండు పువ్వులు తప్ప మిగిలిన అన్ని పూలతోటి కూడా శివుడికి పూజ చేయాలి. ఆ భగవంతుడికి మనము శివరాత్రి నాడే కాకుండా ఎల్ల వేళలా కూడా శివుడికి పూజ చేసుకొని ఆ అపారమైనటువంటి పార్వతీశునికి కరుణకి మనం పాత్రులవుదాము అని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి బర్దీపూర్లో ఉన్నటువంటి దిగంబర అవధూత అనేటటువంటి పత్రికని నడుపుతున్నటువంటి ఎస్డిపి ఛానల్ వారికి, ఆ గురువు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి.